శ్రీమాత్రే నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయము మైసూరు ప్రాంతములో క్రౌంచీ పట్టణములో కొలువైనటువంటి చాముండేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారిని చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి యొక్క తలకురులు ఈ కొండ మీదన పడ్డాయని పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీనిని శక్తిపీఠంగా ప్రచురణలోనికి తీసుకువచ్చారు. అష్టాదశ శక్తిపీఠాల్లో మైసూరులో కొలువైనటువంటి క్రౌంచీ పట్టణి చాముండేశ్వరి అమ్మవారిగా పిలవడం జరుగుతుంది. అమ్మవారి గోపురం చుట్టూ దశమ మహావిద్యలు, సప్తమాతృకలు కూడా దర్శనమిస్తాయి. అమ్మ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ అమ్మవారు కొండపైన వెలిసి ఉన్నారు. ఈ కొండ మీదనే మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించింది అని చెప్పి దేవీ భాగవతం చెప్తుంది. మరి అట్టి అమ్మని మీలో ఎంతమంది దర్శించుకున్నారు? అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. మానవ జీవితం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఇవన్నీ పోవాలంటే తప్పకుండా మనకి అమ్మ దయ కావాలి, అమ్మ కృప కావాలి. సమయం కుదిరింది అంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. భగవంతుడు తప్ప మీ బాధకి అడ్డుపడేవారు ఏ ఒక్కరు కూడా మీకు ఉండరు. కష్టమైన నష్టమైన బయట వాళ్ళకి చెప్పుకుంటే చులకనవుతారు. భగవంతుడికి చెప్పుకుంటే బాధ్యత వహిస్తాడు. అందుకే ఈ సమ్మర్లో మీరెవరైనా జ్యోతిర్లింగాలను కానీ లేదు అంటే శక్తిపీఠాలను కానీ దర్శించే ప్రయత్నం చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియోలు మరికొంతమందికి చేరుతాయి. ఇలాంటి శక్తిపీఠాలని